వన్ ప్లస్ నుంచి వచ్చినటువంటి ఒక మంచి గిఫ్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇందులో ఏమేమి ఉన్నాయైతే తెలుసుకుందాం. అలానే ఇందులో ఉన్నటువంటి ఒక ఐటమ్ అయితే మీలో ఒకరైతే గెలుపొందొచ్చు. ఎటువంటి మనీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు, ఫ్రీగానైతే గివ్ అవే టైప్ గానైతే ఇస్తా ఉన్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇందులో ఉన్నటువంటి ఒక ఐటమ్ ని మీరు ఎలా పొందొచ్చు అని చెప్పేసి రీసెంట్ గా మనకు వన్ ప్లస్ క్యాంపస్ డామినేట్ 2026 అయితే లాంచ్ చేశారు కదా, దానికి మనల్ని కూడా ఇన్వైట్ అయితే చేశారు. సో తెలంగాణ నుంచి నేనైతే వెళ్ళాను. సో మనకి అక్కడ మంచి ఈవెంట్ అయితే జరిగింది. సో దానికి వెళ్ళినందుకు గాను మనకైతే ఈ గిఫ్ట్ హ్యాంపర్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇందులో కానీ చూసుకుంటే ఏమేమి వచ్చాయితే ఫస్ట్ అయితే చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూసేసుకోండి, ఒక మంచి బ్యాగ్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఓపెన్ చేసిన వెంటనే చూసేసుకోండి, బ్యాగ్ ప్రీమియం గా అయితే కనిపిస్తుంది. వన్ ప్లస్ కి సంబంధించినటువంటిది. ఇది వాళ్ళ అఫీషియల్ సైట్ లో కానీ చూసుకుంటే అరౌండ్ 5,000 రూపీస్ అయితే కనిపిస్తూ ఉంది. ఒక ప్రీమియం సైజ్ ప్రీమియం గా అయితే ఉంది, ఉండడం అయితే చాలా మంచి క్వాలిటీ. ఇక్కడ చూసేసుకోండి, బ్యాక్ సైడ్ మంచి కూషనింగ్ తోటి అయితే వస్తూ ఉంది. ఇక్కడ మనకు ఫ్రంట్ లో కానీ చూసుకుంటే వైట్ క్రీమీ వైట్ టైప్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఇదైతే ఒక ల్యాప్టాప్ బ్యాగ్ అని చెప్పేసుకోవచ్చు, ల్యాప్టాప్ ని క్యారీ చేయవచ్చు. ఇది చాలా బాగుంది బ్యాగ్ అయితే, వైట్ కాబట్టి కొంచెం మనం మంచిగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే మళ్ళీ బ్యాగ్లో మనకు ఈ నెవర్ సెటిల్ అని చెప్పేసి ఇక్కడ చూసేసుకోండి, ఇది షోల్డర్ బ్యాగ్. ఇట్లా మనకు షోల్డర్కి వేసుకొని పెట్టుకుంటారు కదా, అటువంటి బ్యాగ్ అని చెప్పేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి. ఇది ఒక షోల్డర్ బ్యాగ్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ చూసేసుకోండి, దీని మీద కూడా మనకు వన్ ప్లస్ లోగోకి సంబంధించినటువంటి నెవర్ సెటిల్ అని చెప్పేసి అయితే ఇక్కడనైతే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసేసుకోండి, వన్ ప్లస్ నెవర్ సెటిల్ అని ఉంది. ఇది కూడా బాగుంది, చూడ్డానికి అయితే ఇది బాగుంది. ఇది ఒకటి ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఇంకా కానీ చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకు ఇన్ఫ్లుయెన్సర్ కార్డ్ అన్నట్టు, మనకు అక్కడ ఇన్వైట్ చేశారు కాబట్టి ఇక్కడ వాళ్ళకు కార్డ్ అయితే ఉంటుంది కదా, సో దట్ మనకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కార్డు కూడా ప్రొవైడ్ చేసేసారు. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే క్యాప్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ చూసేసుకోండి, క్యాప్ మీద మనకు నెవర్ సెటిల్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ లో కానీ చూసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి వన్ ప్లస్ లోగోది ఇక్కడనైతే వచ్చేసింది. ఇది కూడా బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకటి హుడీ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇది కానీ చూసుకుంటే బ్లాక్ కలర్ హుడీ. ఇక్కడ కానీ చూసుకుంటే మనకు నెవర్ సెటిల్ అని చెప్పేసి ఉంది, బ్లాక్ కలర్ హుడీ. ఇది మీలో ఒక్కరైతే పొందొచ్చు. దీని సైజ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ అయితే చేస్తాను. ఎలా పొందొచ్చు అనుకుంటే దీనికి సంబంధించినటువంటి నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే ప్రొవైడ్ అయితే చేసిన, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసిన. ఆ లింక్లో మీరు వన్ ప్లస్ వాళ్ళని ట్యాగ్ చేయండి. ఏ రీల్ కామెంట్, ఆ రీల్లో కామెంట్స్ ఉంటాయి కదా, ఆ కామెంట్లో దేనికైతే ఎక్కువగా లైక్స్ వస్తాయో వాళ్ళకు ఈ హుడీని అయితే నేనే పార్సల్ చేస్తాను, నేనే పంపిస్తాను. మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేను పెట్టుకొని ఇండియా అండ్ తెలంగాణ వాళ్ళకైతే ఖచ్చితంగా నేనైతే పంపిస్తాను. ఇదైతే గుర్తైతే పెట్టేసుకోండి. ఆ రీల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ మన పేజ్ని ఫాలో అయ్యి ఉండాలి. ఫాలోవర్స్కి మాత్రమే నేనైతే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఎందుకంటే నన్ను నమ్మి ఇంతమంది ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫాలోవర్స్కి ఇవ్వాలని అయితే అనుకుంటున్నా. సో ఫాలో చేసి కామెంట్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా ఇదైతే పంపిస్తాను. అది కూడా కామెంట్కి ఎక్కువగా లైక్స్ ఎక్కడ వస్తాయో వాళ్ళకు. మనం ఏంటి అంటే ఈ మంత్ ఎండ్ వరకు చూద్దాం, ఈ లైక్ జూలై మంత్ ఎండ్ వరకు చూద్దాం, జూలై ఎండ్ వరకు లేకపోతే ఏదో రోజు అని చెప్పేసి నేను ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే మెన్షన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో మీరు అప్ టు డేట్ అయితే ఉండండి, సో మీకు ఒక ఐడియా వస్తుంది దీని గురించి. అలానే ఇంకా కానీ చూసుకుంటే ఇది ఒక బ్యాగ్ టైప్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. దీన్ని కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తా. ఈ బ్యాగ్ ఏంటిదంటే ఇక్కడ చూసేసుకోండి, దీనికి ఇంకొక బ్యాగ్ ఇచ్చారు లోపల కూడా. ఇక్కడ చూసేసుకోండి, వన్ ప్లస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఇది ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక బ్యాగ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇదేంటి చూడండి, వన్ ప్లస్ నాట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా, వన్ ప్లస్ నాట్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకు ఎయిర్పోర్ట్లో ఏమైనా క్యారీ చేయడం కోసం అయితే అటువంటి బ్యాగ్ అని చెప్పేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ చూసుకోండి ఎంత క్వాలిటీగా అయితే ఉంది అనేది, ఉండడం అయితే ప్రీమియం ఉంది. బ్యాగ్ కూడా నీట్గా ఉంది. మనం ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతున్నటువంటి బ్యాగ్ అని చెప్పేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో లేకపోతే ఎక్కువగా ట్రావెల్ చేస్తారు, ఎక్కువగా మొబైల్స్ క్యారీ చేస్తారు కదా నాలాగా, అటువంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసుకోవచ్చు. మంచి ఇది కూడా ఒక బ్యాగ్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇంకా అలానే ఒక బాక్స్ కూడా అయితే ఉంది. ఇక్కడ బాక్స్ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వన్ ప్లస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఇది స్లింగ్ బ్యాగ్ అని చెప్పేసి చెప్తారు, స్లింగ్ బ్యాగ్. ఇక్కడ చూసేసుకోండి, చాలా బాగుంది. ఈ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది. నేనైతే ఆల్రెడీ ఓపెన్ చేసేసిన ఆగలేక. ఇక్కడ చూసేసుకోండి, ముందు ఒక సైడ్ వన్ ప్లస్, ఇంకో సైడ్ వచ్చేసరికి నెవర్ సెటిల్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఇదిగోండి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ బాగుంది బ్యాగ్. ట్రెక్కింగ్ వేసే వాళ్ళ కోసం అని చెప్పేసి అనుకుంటా. ఇది అయితే కట్టుకోవడానికి కూడా బాగా ప్రొవైడ్ అయితే చేసేసారు. క్వాలిటీ బాగుంది. మీకు వీడియోలో తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక చూసేసుకోండి. ఇంకా కానీ చూసుకుంటే మనకు ఒకటి
ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ చూసేసుకోండి నెవర్ సెటిల్ అని చెప్పేసి ఇది ఒకటి ఉంది, ఇది కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు, అది ఇంకోటి వచ్చేసరికి ఇది నెవర్ సెటిల్ అని చెప్పేసి ఇది ఇట్లా మన షర్ట్స్కి కానీ లేకపోతే సూట్స్కి కానీ ఇలా పెట్టేసుకోవచ్చు. ఇది అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఓవరాల్గా మనకు పంపించినటువంటి అయితే ఇవి మన గిఫ్ట్ హ్యాంపర్గా వచ్చినటువంటి అయితే ఇవే. ఇంకా ఇవే కాకుండా నేను మొబైల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను, మొబైల్స్ రివ్యూ చేయడం కోసం అయ్యేది ఉంటే. ఇవే కాకుండా మంచి మంచి మొబైల్స్ ఇంకా గిఫ్ట్ చేయకుండా మొబైల్స్ కూడా పంపించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. సో మీరు అందరు సపోర్ట్ చేసేసి ఇలానే వీడియోస్ని ఎంకరేజ్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఏదో రోజు మనకు మొబైల్స్ వస్తే మనం జెన్యూన్ రివ్యూస్ అయితే ప్రొవైడ్ చేయవచ్చు. సో ఇదైతే గుర్తుపెట్టేసుకోండి. మీలో ఒకరు ఈ బ్లాక్ హూడీని అయితే పొందొచ్చు. చెప్పాను కదా ఎలా పొందొచ్చు అని. ఇన్స్టాగ్రామ్ దాని రీల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ రీల్కి అయితే కామెంట్ అయితే చేసండి. ఎక్కువ లైక్స్ ఎవరికి వస్తాయో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. 1+ ట్యాగ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.